ఇప్పుడు మీరు చూస్తుంది జోటనిజంలో ఫార్సీల సమాధి. సో ఇప్పుడు మన హిందువులు ఉన్నామంటే దహనం చేస్తాం, ఓకే, కాలుస్తాం. ముస్లిమ్స్ క్రిస్టియన్లు ఉన్నారంటే ఖననం చేస్తారు, పూడుస్తారు, ఓకే. కానీ ఈ జోటనీస్లు ఈ ఫార్సీలు చూసుకుంటే ఇలా చచ్చిపోయిన శవాలని ఊరికి దూరంగా వచ్చి ఇదిగోండి వీటిని టవర్ ఆఫ్ సైలెన్సెస్ అని ఇక్కడ పడేస్తారు. సో ఇలా పడేయడం ఇలా ఏమవుతుందంటే రాబందులన్నీ వచ్చి పీక్కుని తింటాయి. సో అది పీక్కుని తినే సిద్ధాంతం ఏంటి అంటే మనం చచ్చిపోయినా కూడా వేరే వాడికి ప్రకృతికి ఉపయోగపడాలి అనే దాతృత్వం మనస్తత్వం కలిగిన సిద్ధాంతమే ఈ జోటనీ సిద్ధాంతం. అందుకే రతన్ టాటా గారు నిజంగా స్వర్గస్థులు అయ్యాలి, మహానుభావులు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఆయన స్వర్గానికి వెళ్ళాడు. దీనికి గల ఆధారాలు ఏంటి అని మీరు అనొచ్చు. ఇక్కడ జోటనీ సిద్ధాంతం గ్రంథం అవస్థ ప్రకారం ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది పాపం పుణ్యం అనేది ఉంటుంది మనలాగే. సో దేవుడు అరోరా మాస్తా అన్న ఆయన తూకం పట్టుకొని చచ్చిపోయినప్పుడు నువ్వు పాపం చేసావో పుణ్యం చేసావో కౌంట్ చేస్తారు. పాపం ఎక్కువ ఉంటే నరకానికి, స్వర్గం ఎక్కువ ఉంటే పుణ్యం ఎక్కువ ఉంటే నరకానికి వెళ్తారు. ఆ రెండు చూస్తారు, తొలతూస్తారు. సో ఆ విధంగా వీళ్ళ సిద్ధాంతాలు అయితే పనిచేస్తున్నాయి. బాగుంది, నిజంగా నాకు నచ్చింది. నేను టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు, నిజంగా రాబందులు పీక్కొని తినే సిద్ధాంతం అనేది నాకు నచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నదా చేస్తున్నారంటే రాబందులు ఎక్కడున్నా చచ్చిపోయి కదా, అన్ని రాబందులు అంతరించిపోయి ఇంకా రాను. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాల్చేస్తున్నారు. కాల్చేసి వాళ్ళ వాళ్ళ ఇది ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఆ బూడిదని ఇక్కడ వేసేస్తున్నారు. సో ఇది అయితే జరుగుతుంది.